సో నెక్స్ట్ మిథున రాశి వృషభ రాశి లాగానే మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. సో ఈ నెల 30 ఉగాది నుండి 90% బాగుంటుంది. మే 9th నుండి 100కి 100% బాగుంటుంది. గురువు వ్యయంలో నుండి జన్మంలోకి వస్తాడు. సో మే 9th నుండి ఈ సంవత్సరం మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. నామినేటెడ్ పదవులు వధిస్తాయి. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం లేడీస్కు మిథున రాశి వారికి అనుకూలంగా ఉండబోతా ఉంది. వ్యాపార రంగంలో కానీ అలాగే బిజినెస్లో ఉండే వారికి ఆ లేడీస్కు, రాజకీయ రంగంలో ఉండే లేడీస్కు అనుకూలంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తారు. వీసాలు దొరుకుతాయి. ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. ఉద్యోగాలు దొరుకుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. బదిలీలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం ఏర్పడుతుంది. అలాగే ఎరుపు రంగు వస్తువులతో వ్యాపారం చేసేవాళ్ళు, రైతులు విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. కళాకారులు విదేశాల్లో ప్రోగ్రాంలు ఇస్తారు. అవార్డులు, రివార్డులు దక్కుతాయి. సో అన్ని రంగాల వారికి, మిథున రాశి వారికి ఈ సంవత్సరం 100కి 100% అనుకూలంగా ఉంది.